బాలికలు బాలికలనే ఫ్రెండ్స్గా చేసుకోండి. ఇలాంటి విషయాల్లో పురుషులు లేకపోతే బాలలు బాలలనే చేసుకోండి. అన్న చెప్పాడు, ఒక మంచి ఫ్రెండ్ ఉండాలంట, ఏడ్చుకోవటానికి, నవ్వుకోవటానికి, తిట్టుకోవటానికి, కొట్లాడుకోవటానికి అని చెప్పి ఒక పురుషుని పట్టుకుంటే మాత్రం మీ జీవితం దుంపనాశనం. మీరు కూడా అంతే. స్త్రీని పట్టుకున్నారా, మీ జీవితం దుంపనాశనం. ఎందుకు అవుతుందో చెప్తాను. ఎందుకు అంటే, మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో వారికి, మీకు, అలాగే మిమ్మల్ని దేవుడు ఎలా నిర్మించాడో మీకు మధ్యలో తేడా ఉంది. మీ మనసులో ఉన్న భావనలు వేరు, మీ మనసులో ఉన్న భావనలు వేరు. మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, మీరు ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తారు, వాటి మధ్యలో వ్యత్యాసం ఉంది. ఆ రెండూ కలవటానికి కేవలం భార్యాభర్తలు అయిన వాళ్ళు 30 సంవత్సరాలు కలిసి బ్రతికిన వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఇప్పుడు వచ్చి నేను చేస్తానంటే ఏం చేయలేదు. సో అబ్బాయిలైతే అబ్బాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని ఫ్రెండ్స్గా కలిగి ఉండండి. మీ మనసులో ఉన్న విషయాలు చెప్పుకోండి, ఉన్నట్లుగా చెప్పుకోండి. అయితే